పాకిస్తాన్లో పిఎస్ఎల్ లీగ్ జరుగుతుంది. ఇందులో లాహోర్ కలందర్ అనేది ఒక జట్టు ఉంది. ఈ లాహోర్ కలందర్లో షాహిద్ అఫ్రీది కెప్టెన్గా ఉన్నాడు. అలాగే ఆల్రౌండర్ ఏమొచ్చేసి సికిందర్ రజా. వీళ్ళిద్దరూ కూడా 29వ తారీఖు రాత్రిన ఎవరికి తెలియకుండా 4 వ్యక్తుల్ని పిలిపించుకున్నారంట. వాళ్ళు రౌడీలని చెప్తున్నారు. ఏం జరిగిందో తెలియదు. ప్రోటోకాల్కి విరుద్ధంగా ఇది జరిగింది. దానికి సంబంధించి ఆ సమీన్ రాణా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో లాహోర్ కలందర్ టీం యొక్క లీడర్ కాదు, ఆయన ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు మొదట పర్మిషన్ ఇవ్వలేదంట. వీళ్ళకి ఫోన్ చేసినప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే పిఎస్ఎల్ సీఈఓను కూడా వీళ్ళు పర్మిషన్ అడిగితే ఆయన కూడా ఇవ్వలేదు. మొత్తానికి వీళ్ళిద్దరూ పర్మిషన్ ఇవ్వకపోతే ఆ 4 కలవడానికి రాత్రి ప్లాన్ చేసుకున్నారు. రాత్రి వాళ్ళ 4 పిలిపించుకొని సుమారు 3-4 గంటల పాటు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళిపోయారంట. మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, ఏం ఫిక్సింగ్ జరిగిందన్న విషయం తెలియదు. కానీ తర్వాత రోజు చూసుకున్నట్లయితే ఏం జరిగింది, ఇక్కడ ఆ బాలు చూశారు కదా, ఆ బాలు గోళ్లతో గిల్లాడు. గోళ్లతో ఎవరు గిల్లారంటే లాహోర్ కలందర్ ప్లేయర్ ఫకర్ జమాన్ బంతిని గోళ్లతో గిల్లడం కెమెరాలో రికార్డ్ అయింది. చివరి ఓవర్లో కరాచీకి 14 రన్స్ కావాల్సి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అంపైర్ ఫైజల్ గమనించి ట్యాంపరింగ్ చేసినట్లు తేల్చారు. దీంతో కరాచీకి 5 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చి బంతిని చేంజ్ చేశారు. చివరికి ఆ జట్టు మరో 3 బంతులు ఉండగానే గెలిచింది. అంటే ఈ హోటల్ రూమ్లో వచ్చినటువంటి 4 ఇక్కడ ఈ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఇప్పుడు చూశారు కదా బంతిని ఎలా గిల్లాడో, ఇవన్నీ కూడా ఆధారాలుగా చూసుకొని ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఇది కేవలం ట్యాంపరింగ్ మాత్రమే కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరిగింది. ఎంతకు జరిగింది, దేని గురించి మాట్లాడుకున్నారు, ఎంత బెట్టింగ్, అంటే బెట్టింగ్ వెనక నుంచి జరుగుతున్నాయి. బెట్టింగ్ చేసే వాళ్ళు తప్ప ఎవడో చూడండి మ్యాచ్. సో గట్టిగానే బెట్టింగ్ అయితే జరుగుతుంది. అందుకని ఇప్పుడు అఫీషియల్ గా ఇప్పుడు ఈ టీంని ఎంక్వైరీ చేస్తుంది పాకిస్తాన్కి చెందినటువంటి క్రికెట్ బోర్డు. అది కూడా ఒత్తిడి ఉండడం వల్ల. కానీ ఇది కూడా 2 రోజులు చేసి ఆపేస్తుంది. ఎందుకంటే డబ్బులు రావు. పాకిస్తాన్కి ఇప్పుడు డబ్బులు కావాలంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా కాదు కూడదని ఎక్స్ట్రా చేస్తే పైన ఉన్న వాళ్ళు పీసీబీని వేసి పడేస్తారు. దానికి తెలుసు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ఉండడం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి అంతే.